నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఆయుర్వేదం ప్రాచీన వైద్య విజ్ఞానమే కాదు భారతీయ జీవన విధానం జాతీయ ఆయుర్వేద సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు వేగవంతం యూసుఫ్గూడలో సీసీ రోడ్డుకు మంత్రి పొన్నం శంకుస్థాపన పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు సిద్దిపేట మెగా జాబ్ మేళాలో పాల్గొన్న హరీష్ రావు హాలిడే పండుగ లేని ఉద్యోగం పోలీసు ఉద్యోగం నల్గొండలో పోలీస్ క్వార్టర్స్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆయుర్వేదం మన ప్రాచీన వైద్య విజ్ఞానం మాత్రమే కాదు భారతీయ జీవన విధానంలో వెల్నెస్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ కు సంబంధించిన కంప్లీట్ ఫిలాసఫీగా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు జాతీయ ఆయుర్వేద సదస్సు 2025లో పాల్గొని మాట్లాడారు తాను ఆయుర్వేద వైద్యం తప్ప ఇంటర్ పూర్తయ్యే వరకు కూడా అలోపతి టాబ్లెట్ వేసుకోలేదని తెలిపారు కానీ ఇటీవల కాలంలో ఆయుర్వేదం కనుమరుగైపోయిందని మోదీ ప్రధాని అయిన తర్వాత 2014 తర్వాత ఆయుర్వేదానికి తిరిగి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ విభాగం తరఫున మరొక్కసారి అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మన కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చి తన యొక్క సూచనలు కూడా ఇచ్చారు ఆయుర్వేదము యొక్క డెవలప్మెంట్లో మన యొక్క ఆయుర్వేద డాక్టర్స్ యొక్క పాత్ర ఎలాగా ఉండాలి అనేది దానిలో మన విశ్వ ఆయుర్వేద పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉన్నది దీనికోసమే మనం యొక్క ఆయుర్వేదంలో మన నాలెడ్జ్ అప్డేట్ కోసము మనం ఈ నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలో మనం చేస్తున్నాము ఈ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ ఒక 800 డెలిగేట్స్ వరకు త్రూ అవుట్ ద ఇండియా నుంచి ఆయుర్వేద డాక్టర్స్ వచ్చారు సో ఈ విశ్వ ఆయుర్వేద కార్యక్రమం ద్వారా అప్డేట్ అయిన నాలెడ్జ్తోని మన అందరికీ భారతదేశ ప్రజలకు వాళ్ళ యొక్క ఆయుర్వేద సర్వీస్ అందించి దేశంలోని ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్యవంతులు అయి ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అట్లాగే మా మాధవబాగ్ హాస్పిటల్ నుంచి CEO గారు రోహిత్ సానే గారు వచ్చారు తన యొక్క లెక్చర్ కూడా రివర్సల్ డయాబెటిక్ కార్డియాక్ అంటే ఏంటంటే జనరల్గా డయాబెటిక్ వచ్చింది కార్డియాక్ ప్రాబ్లమ్స్ హైపర్టెన్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే జీవితకాలం మెడిసిన్స్ వాడాలనే ఒక ఇది ఉంటుంది కానీ మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్లో ఇది కేవలం 3 నెలల్లో డయాబెటిక్ నుంచి పూర్తిగా విముక్తి పొంది ఎటువంటి మందులు అవసరం లేకుండా తర్వాత ఫర్దర్ జీవితంలో ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మాధవబాగ్ హాస్పిటల్ మనకు చికిత్స అందజేస్తుంది థ్యాంక్ యూ కొన్ని మెడిసిన్స్ బయటికి తీస్తే ఆయన మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది అలోపతి మీద ఎందుకు ఇవ్వరు ఒక ఆయుర్వేదికి సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు కోర్టులు పిఐఎల్లు అనేక రకాలుగా వస్తాయి ఎందుకు ఏ రకంగా బెదిరిస్తారు వాళ్ళను ఇది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్ అప్పుడు మీరెవరూ మాట్లాడరు మనమందరం మాట్లాడాలా అది న్యాయస్థానం కానీ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా నిలబడకపోతే దీనికి భవిష్యత్తు ఉండదు నేను చూస్తుంటాను కడుపులో రగులుతుంటుంది ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోడు అలోపతి బహుళజాతి కంపెనీలు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు ఆయుర్వేదకు ప్రూవ్ చేయాలట అరే మా అమ్మమ్మ ప్రూవ్ చేసింది మీరేం ప్రూవ్ చేస్తారా నాన్న నేనే ప్రూఫ్ సాక్ష్యం ఇంకోటి ప్రూవ్ చేయాలట సుప్రీంకోర్టు అడుగుతుంది ప్రూవ్ చేయాలని ఇంతకంటే దరిద్రం ఉంటుందా ఇన్ని అలోపతిక్ మెడిసిన్స్ వచ్చినాయి కదా ఎక్కడ ప్రూవ్ చేశారు కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ నాకు వేరే పని ఉన్నది కాబట్టి మీతో ఉండి మీ మధ్యలో ఉండి మీ ఉపన్యాసాలు వినేటువంటి మీ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని
దీనికి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఐక్యమత్యంతో కలిసిమెలిసి పనిచేయాలని నా తరఫున మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. So these are the reliable wound healing, minimal inconvenience to the patient, low risk of recurrence, short period of hospitalization, and minimal wound management problems. So surgical options available for parodontal sinus are incision and drainage, excision of the sinus and leaving the wound open, excision of the primary closure, and there are certain flaps, Z flap, Humbert flap, Limburg, Bascom and Caradakis flap. So local technique is also there. So it's victory. So this is Professor Dr. Sheetal Asukar here. I'm Ayurveda General Surgeon, proctologist, speech therapist with my postdoctoral fellowship in Ayurveda Oncology from the Tamil Institute of Ayurvedic Education and Research. Our season and our hospital is a NABH accredited hospital which has completed second cycle to wound care, that is व्रण उपक्रम. So हम लोग को 25 बेड टोटली शल्य तंत्र डिपार्टमेंट को अलॉट किए गए हैं और इसके अंतर्गत वैकेंसी है संधान कर्म. So this is a practice we are doing. Who visited to the hospital, ये डामा लेके आया था यवतमाल GMC से, and there was the pus which was dribbling out. इसने हर्बल टूली को फॉर्मुलेशन में लाया and बाद में इसको संधान कर दिया. तो आप देख सकते हैं लास्ट पेज में जिसमें है मॉडर्न टेक्निक्स which we are doing and which is the need of the hour. As आप देख सकते हैं appendectomy with Michel's diverticulectomy recently performed with end-to-end anastomosis. As all the general surgeons, Ayurveda general surgeons. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసిఫ్గూడ డివిజన్లో 5,55,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. యూసుఫ్గూడ డివిజన్లోని నవోదయ కాలనీలో 7 పనులకు 178,35,00,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసుకున్న సీసీ రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్న కొంచెం సైడ్ అన్న మొబైల్ బ్యాక్గ్రౌండ్ జై కాంగ్రెస్. అన్న కొంచెం సార్ సార్ అన్న ఇంకొంచెం వెనకరా మొబైల్ వెనకరా వెనకరా కొంచెం వెనక్కి జరుగు కూడా జరుగుతుంది మీరు కూడా వెనక్కి జరగాలి. సార్ 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 అందరికీ శుభాకాంక్షలు. 1,78 లక్షలతోటి ఈరోజు ఇక్కడ పనులు శంకుస్థాపన చేస్తున్నాం. తొందరలో పూర్తి చేసి టెండర్ కూడా అయిపోయింది. పనులు తొందరగా పూర్తి చేసి సీసీ రోడ్ తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. 1,78 లక్షల రోడ్ ఉంది. మీ ఇన్స్టాగ్రామ్ మీటర్ లైట్ ఇస్తున్నాం. అన్న చూడ సైడ్ ప్లీజ్. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నాతో పాటు గౌరవ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్ హేమంత్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, నవీన్ గారు, అదేవిధంగా సంజయ్ గారు, సిఎన్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది మా ఈరోజు మధురానగర్ నగర్ లో ఇక్కడ కలిపి 5,55,22 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇలా యూసుఫ్గూడ నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న 6 రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల్ని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం. అంతేకాదు మీ అందరికీ తెలిసి అలా పేదవాడు ఎన్నడూ కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కిలోలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. పేదలుగా 200 యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులకి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా, ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టినా, పరాయి నుంచి గోడలు వచ్చినా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 55,000 రేషన్ కార్డులు ఇచ్చి ఎప్పటికి కూడా ఇంకా అర్హత ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగంగా మరి పనులు చేస్తా ఉన్నాడు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి గౌరవ సిద్దిపేటలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు. సిద్దిపేట దాటి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తేనే మీకు అనుభవం వస్తుందని, ఉద్యోగం కోసం మీరు ఊరు దాటి వెళ్తే మీకు ప్రపంచం అర్థమవుతుంది. పోటీ ప్రపంచంలో నువ్వెక్కడున్నావు, ఎక్కడ నిలబడ్డావు, ముందుకు సాగాలంటే ఏం చేయాలనే విషయాలతో మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని తెలిపారు. సరే, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు. హైకోర్టే మొట్టికాయ వేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్కి పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీలుకు పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని, ఆయన రేవంత్ రెడ్డి నమ్మటట్లేడని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట్లాడమైందో రేవంత్ రెడ్డి మాట్లాడమైందో. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందాక మా సీనన్న చెప్పినట్టు 10,000 కూడా ఇవ్వలే. నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన శిశు విహార్ పోలీస్ క్వార్టర్స్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. హాలిడే పండుగ లేని ఉద్యోగం పోలీస్ ఉద్యోగం అని, వారి సేవలకు మనం రెస్పెక్ట్ చేయాలని తెలిపారు. డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డే 1 నుంచి యాక్షన్ ప్లాన్లో ఉన్నారని స్పష్టం చేశారు.
ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ 6 ఎమ్మెల్యేలతో 32 మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి విశాలమైన ప్రదేశంలో ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు రమేష్ రెడ్డి గారు, ఐజీ ఇక్బాల్ గారు, మా జిల్లా కలెక్టర్ జిల్లా గారు, ఎస్పీ శరత్ గారు, ఏఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అందులో ఏఆర్డిఎస్పీ రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి పోలీస్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా. శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్గొన్న 7 నిందితులను జడ్చర్లలో అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి కారు డ్రైవరు మధునే ప్రధాన సూత్రధారిగా తేల్చారు. 40 లక్షల రూపాయలతో పారిపోతుండగా కారు పల్టీ కొట్టింది. దాంతో నిందితులు 31,05,000 రూపాయలు తీసుకొని 8,05,000 రూపాయలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. నిందితుల నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. సెకండ్ మ్యాటర్ ఈజ్ నిన్న ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి శంకర్పల్లి పిఎస్ లిమిట్స్లో ఈ బిజినెస్ పర్పస్కి క్యాష్ కలెక్ట్ చేసి వాళ్ళ రిటర్న్ వస్తుంటే ఒక ఫర్మ్లో పనిచేసే ఎంప్లాయీ వాళ్ళతో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. అప్పుడే ఇంకొక గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ వచ్చి ఆ కార్కి డాష్ కొట్టి ఆగిపోయినాక వాళ్ళతో గొడవ పెట్టి కొట్టేసి ఏదో సబ్స్టెన్స్ ఒకటి వాళ్ళ ఐజ్లో వేసేసి ఉన్న క్యాష్ అబౌట్ 40 lakhs అది తీసుకొని పారిపోయారు. కొంచెం ముందు వెళ్ళినాక ఈ కార్ ఓవర్టర్న్ అయిపోయింది. స్పీడ్లో వీళ్ళు కంట్రోల్ చేయకపోక అది ఓవర్టర్న్ అయిపోయింది. సో వాళ్ళ ఆ కార్ నుంచి బయటకు వచ్చారు. కొంచెం క్యాష్ అవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొక కార్ విచ్ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫస్ట్ కార్కి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని ఆ కార్లో కూర్చొని అందరూ అక్కడ నుంచి సీన్ నుంచి వెళ్ళిపోయి దే కేమ్ టు క్లోజ్ టు గచ్చిబౌలి. అక్కడ గచ్చిబౌలి ముందు ఐ థింక్ దే కేమ్ టు నార్సింగి అండ్ అక్కడ ఫ్రమ్ దేర్ దే స్ప్లిట్ అప్ ఇన్ టు గ్రూప్స్. దెన్ అగైన్ గచ్చిబౌలి వచ్చారు. అక్కడ మళ్ళీ స్ప్లిట్ అప్ అయ్యి 2 of them went try to go towards ముంబై. ఇంకొకరు అక్కడ మాధుర్పుర సైడ్ వెళ్ళిపోయారు. ఒకడు టువర్డ్స్ జడ్చర్ల వెళ్ళిపోయారు. ఇంకొకరు బెంగళూరు సైడ్, మళ్ళీ ఇంకొకరు కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు. సో డిఫరెంట్ పీపుల్ ట్రై టు స్ప్లిట్ అప్ అండ్ గో అవే. సో ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయ్యి వెంటనే లోకల్ రాజన్ నగర్ డీసీపీ, దెన్ సిసిఎస్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి అందరూ స్పాట్కి వెళ్ళారు. బికాజ్ మనకి అక్కడ కార్ విచ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడే దొరికింది. సో అక్కడ నుంచి మనం ఈ ట్రేసింగ్ స్టార్ట్ చేసాం. సో మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాం. అందుకే నేను తీసిన ఏమన్నా అయినా మళ్ళీ సెట్ చేసుకుంటారా చెప్పనా. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హర్ష రోషన్ ఇద్దరు కలిసి మర్డర్ చేశారని వారిని రాంచీలో అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. నిందితుల నుంచి 7 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. ఇప్పుడే చెప్పాను, ఎవరికైనా మీరు ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పని చేస్తున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే ఒక డెటరెన్స్ లాగా వస్తుంది. ఆయన కూడా తెలుస్తుంది దట్ ఓకే ఆయన డీటెయిల్స్ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు, ఐడి ప్రూఫ్ చెప్పారు.
సో అది ఒక డెటరెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. సో అది కూడా చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తాం అందరికి. వచ్చేసి వీళ్ళు తీసుకుపోయింది ఒక 7 తులాస్ గోల్డ్, ఆవిడ ఏదైతే ఆవిడ వేరే చేసిందో, బ్యాంగిల్స్, ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్, అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ 7 అంటే 6.7 తులాస్ ఎగ్జాక్ట్లీ. అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు. వీఆర్ నౌ బీయింగ్ సీజింగ్ ఇట్. అండ్ ఒక వాచెస్ కొన్ని, ఒక 16 వాచెస్, ఒక 2 ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అవి వాడట్లేదు, మోటరోలా ఫోన్స్, చాలా ఓల్డ్వి. తర్వాత యాక్చువల్గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఇవి వీటి కోసం యాక్చువల్గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దామనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ అయ్యారు. 10 రోజులైంది ఇంటికి వచ్చి. ఈ 10 రోజుల్లో కూడా వీళ్ళు క్యాష్ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, ఇవ్వడం కానీ తీసుకెళ్ళడం కానీ ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఇతను చూసేవాడు. దాంతోపాటుగా కబోర్డ్స్ తుడిచేటప్పుడు ఆ గోల్డ్, ఎస్పెషల్లీ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళు వెల్తీ పీపుల్ అని అనుకొని 8th నుంచి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినారు. 8th, 9th అండ్ 10th మార్నింగ్, ఈ 3 రోజులు కూడా వీళ్ళు చాలాసార్లు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే A2 ఉన్నాడో రోషన్, ఇతను 14th ఫ్లోర్లో వర్క్ చేస్తాడు, వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో. A1 వచ్చేసి 13th ఫ్లోర్లో ఇప్పుడు డిసీజ్డ్ హౌస్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకొని 8th నుంచి ప్లాన్ చేసుకొని మెయిన్గా బంగారం అనే డబ్బుల కోసం ఈ పని చేయడం జరిగింది. బిఫోర్ ఏమైనా హఫీజ్పేట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి టికెట్లు తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు. అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో రాంచి వెళ్ళినారు. అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు. నేను మొన్న అంటే 10th రోజు 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clockకి ఎక్కి 11th నైట్ అక్కడ దిగినారు. 9, 10 ఆ టైంకి దిగినారు. అంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది సార్? అట్ ది సేమ్ టైం హఫీజ్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది, లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఒక ఇటు మాదాపూర్లా ప్లేస్ కూడా వచ్చారని తెలుసు. ఏం కాదమ్మా, యాక్చువల్గా వాళ్ళకి అసలు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది. ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఒక 2-3 అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది. బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూమెంట్, జీఆర్పీ మూమెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చల్ల పోలీస్ స్టేషన్కి కూడా పంపున్నాము. అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకొని క్యాబ్లో వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి 3 వ్యక్తులు వైద్యం కోసం వచ్చి డ్యూటీలో ఉన్న 3 వైద్య సిబ్బందిపై దాడికి దిగారు. దాడికి నిరసనగా వైద్యులు, వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించి తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది విధుల బహిష్కరించారు. సిబ్బందిపై దాడి చేసిన వారిని, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిని కనూటర్ నుంచి పేషెంట్స్ ఒక పాయిజన్ తీసుకొని వచ్చింది, ఓపీ పాయిజన్ తీసుకొని వచ్చింది. సార్ చూసిన తర్వాత బెటాడిన్ తాగి వచ్చింది. సార్ చూసిన తర్వాత కొన్ని ప్లేస్ క్రిటికల్ ఉందని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత వచ్చి అనవసరంగా అడ్డమైనట్టు బూతులు తిట్టిండ్రు, మరీ బూతులు తిట్టిండ్రు. ఒకటేసారి షిఫ్ట్ అయిన తర్వాత పేషెంట్లు వచ్చి భౌతికంగా దాడిరు. ఇక్కడ మూతి పైన గుద్దిండ్రు, ఇక్కడ ఈ మెడ పైన దాడి చేసిరు, ఛాతీలో గుద్దారు. 3 కలిసి ఒకటేసారి మూకుమ్మడిగా మా సిస్టర్స్, సీపర్, నేను 3 కలిసి ఒక చూస్తున్నాం వచ్చి భౌతికంగా మరీ ఘోరంగా కొట్టారు. 3 కలిసి ఎక్కడ పడితే అక్కడ పిడుగులు గుద్దిర్రు. ఇప్పుడు డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నైట్ డ్యూటీలో. మరీ ఆల్కహాల్ తీసుకొని మరీ దాడి చేయడానికే ప్రయత్నంగా వచ్చినట్టు వాళ్ళు అనిపిస్తుంది. నా మీద సుఖ అట్లనే చేసిండ్రు, దాడి చేయడానికి వచ్చిండ్రు. నేను అన్న అడ్డం పోతే నాక్సుకి ఇవన్నీ తగినాయి దెబ్బలు. ఇక్కడ బొండ్రికాయ విసికిండు, నాక్సుకు ఒత్తి అన్న లోపల, అందులోకెళ్ళి వెళ్ళ రాలేదు. మేమిద్దరం అన్న లోపల అయిపోయినాం. సిస్టర్ బయటకు వచ్చింది. బాగా అంటే ఇద్దరికి బాగా తగినవి, ఇదంతా తగిలింది. ఇట్లా గుద్దిండ్లు పట్టి అని లేచి మరి ఇండ్లంతా వీపుల, ఇక్కడ ఈ చెంపల మీద ఇట్లా గుద్దుడు, ఇవి గాజు ముక్కలు గుచ్చుకుపోయి మొత్తం ఇవి ఇట్లా ఇదైంది.
నిన్న అర్ధరాత్రి సమయంలో అరౌండ్ 11:30 గంటల్లో ఒక పేషెంట్ COVID-19 పాయిజనింగ్ తీసుకుని వచ్చింది. పేషెంట్ ఇరిటబుల్ అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉంది. వైటల్ స్టేబులే ఉండే. ఆమె గ్యాస్ట్రిక్ లావేజ్కి కోఆపరేటివ్ ఏం చేయలేదు. మేము మాకు తమ్మినంత ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్ అన్నీ కనెక్ట్ చేసాం. వైటల్స్ స్టేబులే ఉండే. ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం ఆదిలాబాద్ రిఫర్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇద్దరు మద్యం మత్తులో ఉండి మన హాస్పిటల్ సిబ్బందిని రమణ సుమ తర్వాత నాతో, నేను డ్యూటీ డాక్టర్ని, నాతో వల్గర్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేశారు. మళ్ళీ టేబుల్ అది విరగొట్టారు. రమణని థ్రోట్లింగ్ చేశారు. చెస్ట్ పైన బ్లంట్ ఇంజురీ, ఫిస్ట్తో బ్లంట్ ఇంజురీస్ చేశారు. ఇది వారి ముగ్గురిని కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మందుబాబుల హల్చల్ చేశారు. పాఠశాల ప్రాంగణంలో భారీగా మందు, కళ్ళు సీసాలు తెచ్చుకొని తాగుతున్నారు. మందుబాబుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులపై పోలీసులు చర్యలు తీసుకొని పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా చిన్నలు పెద్దలు ఇడ మన అరుగులు ఉన్నాయి కాబట్టి కూర్చుంటున్నారు. కూర్చున్న విధానంగా రాత్రి 8-9 గంటల దాకా కళ్ళు సీసాలు తాగకుండా కళ్ళు సీసాలు స్కూల్ ముందట వేస్తారు. దయచేసి వీడికి 3వసారి చెప్పడం జరిగింది. మంచి మాటతో చెప్తున్నాము, ఈడ వేయకండి, తాగి బయట తాగండి, బయటనే వేసుకోండి. కానీ ఇది ఒక్కసారి చూసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి సీసాలు కనబడితే ఒక్కొక్క తాట తీస్తాము. అది 8 పంపినా ఆడికి పంపిస్తాం. కంప్లీట్ ఎట్లయితే గట్ట అవుతుంది. మంచి మాటతో చెప్పినప్పుడు మర్యాద తప్పన మంచిగా తాగుకుంటాం. మీరు మీ పైసలే, మా పైసలు కాదు. అందరు దయచేసి మంచిగా గమనించి స్కూల్కు డిస్టర్బెట్ అవుతుంది. వీడికి 3వసారి కంప్లీట్ చేసిన సారు ఏందన్నా ఇదాని పరిస్థితి బాగాలేదు, మాకు సిగ్గు అవుతుందని చెప్పేసి అదే విధంగా మాట్లాడిండు. కాబట్టి మేము జరిగేది ఏమనగా ఓలైనా సరే మీరు తాగేది సాటుకు తాగుతలేరు, నేటికే రోడ్డు మీద తాగుతారు. మీరు రోడ్డు మీద తాగండి, మీరు దొరుకుంటూ తాగండి, ఏమన్నా చేసుకోండి. కానీ బయట తాగి కళ్ళు దుకాణాలే తాగండి, ఏంటన్నా తాగండి. మా స్కూల్ ముందర మాత్రం తాగకండి, సీసాలు పెట్టకండి. దయచేసి మీకు ఇది మా విజ్ఞప్తి. మంచి మాటతో చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి గండబడితే మర్యాద మంచిగా ఉండదు. ఏడికి పంపించండి ఆడికి పంపిస్తాం. పంపించినాక చూస్తాం. అది వీడికి 2వసారి చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయుర్వేదం ప్రాచీన వైద్య విజ్ఞానమే కాదు, భారతీయ జీవన విధానం. జాతీయ ఆయుర్వేద సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు వేగవంతం. యూసుఫ్గూడలో సీసీ రోడ్డుకు మంత్రి పొన్నం శంకుస్థాపన. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. సిద్దిపేట మెగా జాబ్ మేళాలో పాల్గొన్న హరీష్ రావు. హాలిడే పండుగ లేని ఉద్యోగం పోలీసు ఉద్యోగం. నల్గొండలో పోలీస్ క్వార్టర్స్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.